రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. జిల్లాలో ఉండే జన సైనికులు, వీర మహిళలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎలాంటి పదవులను ఆశించకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఉంటూ కూడా మంత్రి ఎమ్మెల్యే పదవి కానివ్వండి, ఎంపీ పదవి కానివ్వండి ఏమీ ఆశించకుండా ఒక సామాన్య కార్యకర్తగా పనిచేశాడు. నిబద్ధత గల నాయకుడు. అలాంటి నాయకుడు పార్టీలో ఉండటం కూడా చాలా అదృష్టం. మన భారతదేశంలో మంత్రి పదవులు వచ్చినాయి. దానికి వాళ్ళ ఫ్యామిలీకే ఒక దేవుడి ఆశీస్సులు ఉన్నాయి. అలాంటి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈరోజు నిలబడి రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా పరిపాలన సాగిస్తున్నారు. అధర్మ పాలన చేయకుండా పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి మంత్రి పదవి ఇచ్చిన దానికి అభినందనలు తెలియజేస్తున్నాం. కొణిదెల నాగబాబు గారికి కూటమి ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖని ప్రకటించడం నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో ఉండే ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ ఆనందిస్తున్న ఈ రోజున నాగబాబు గారికి ఈ మంత్రి పదవి ఇవ్వడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. కష్టాల్లో ఉన్న తరుణంలో నాగబాబు గారు వచ్చి ఆ పార్టీ యొక్క బాధ్యతల్ని భుజాన వేసుకొని ఎంతోమంది జన సైనికులకైతేమి, వీర మహిళలకైతేనేమి ఈరోజు ధైర్యంగా జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నారంటే నాగబాబు గారు ఆ రోజు మా అందరికీ ఇచ్చినటువంటి ధైర్యం. నాగబాబు గారు ఇంకా మంచి ఉన్నతమైన పదవులు ఆశించాలని చెప్పి, ఆయన శాఖకి న్యాయం చేస్తాడని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. ఈరోజు పండగ దినం. జనసేనకు సంబంధించిన అన్ని శ్రేణులందరూ కూడా కలిసి ఒక వేది మీదకి వచ్చి తీయని వేడుక చేసుకుంటున్నాం. నిరాడంబరుడు, నిస్వార్థపరుడు, నిరంతర కష్టజీవి, నమ్మిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా తెగించి నడవగల మా ధైర్యం శ్రీ కొణిదెల నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకున్న శుభ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మెగా అభిమానులకి, జనసేన కార్యకర్తలకి అనుసంధానంగా ఉంటూ ప్రతి కార్యకర్త నష్టాన్ని, కష్టాన్ని తెలుసుకొని తనదైన శైలిలో వ్యవహరిస్తూ పార్టీ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం 4 మెట్లు కాదు 40 మెట్లైనా దిగి సుస్థిర పాలన అందించడానికి సిద్ధపడిన మా నాగబాబు గారికి అందిన గౌరవం ఈరోజు ఆయన ఒక్కరికే కాదు, మెగా అభిమానులకి, జనసేన పార్టీ శ్రేణులకి అందరికీ కూడా ఆయన తెలియజేసుకుంటూ